Hello, I'm Dr. Shruti. I'm a consultant gynecologist at TX Hospital. ఈరోజు మనం one of the vitamin which plays an important role in fertility is vitamin D3. ఈ వైటమిన్ D3 రిసెప్టర్స్ జనరల్గా అండాశయంలో ఉంటాయి. సో వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫాలికల్స్ అంటే ఫాలికల్స్ సరిగ్గా డెవలప్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే వైటమిన్ D3 ఇస్తామో ఈ ఫాలికల్స్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అండం విడుదల అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అండ్ ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ఓవులేషన్ ఇండైరెక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్గా ఈ PCOD పేషెంట్స్లో వీళ్ళకి వైటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి అండ్ ఓవులేషన్ అవ్వదు. సో వైటమిన్ D3 సప్లిమెంట్ చేసినప్పుడు ఇవన్నీ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఓవులేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంప్లాంటేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే జనరల్గా గర్భసంచి లోపల పొర ఎండోమెట్రియం అంటాం. సో ఈ ఎండోమెట్రియం అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం ఇంప్లాంటేషన్ టైంలో, సో దానివల్ల ఇంప్లాంటేషన్ సరిగ్గా అవ్వకపోవడం లేదంటే అబార్షన్స్ అవ్వడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వైటమిన్ D3 ఇస్తే ఈ వైటమిన్ D3కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఈ వైటమిన్ D3 ఏం చేస్తుందంటే జనరల్గా ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, అంటే నెగిటివ్ మీడియేటర్స్ ఎఫెక్ట్ తగ్గించి ఇంప్లాంటేషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ మేల్ ఇన్ఫర్టిలిటీలో ఈ వైటమిన్ D3 ఎలా హెల్ప్ చేస్తుంది అంటే జనరల్గా ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అండ్ స్పర్మ్ మోటిలిటీని కూడా పెంచుతుంది. సో డోసేజ్ ఆఫ్ వైటమిన్ D ఎలా అంటే జనరల్గా బ్లడ్ టెస్ట్లో మనకి వైటమిన్ D3 లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. సో వైటమిన్ D3 లెవెల్స్ చూసుకుని ఎంత డెఫిషియన్సీ ఉంటే అలా సప్లిమెంట్ చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.